కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఎదగలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చినాకనే ఎదుగుడు మొదలైంది. అందుకే రైజింగ్ తెలంగాణ అని పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ బగ మండుకుంటా పొడిచే పొద్దు తీరుగా ముంగడికి పోతున్నది అన్నట్టు. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టు పొద్దు పొడిచినట్టు తెలంగాణ ఎట్లా రైజింగ్ అవుతున్నదో చూడాలే కదా. చలో మరి చూద్దాం పారి. ఆహా ఆహా కాంగ్రెస్ ఏలుబడిలా ఎంత మంచిగా రైజింగ్ అవుతున్నదో చూడుండ్రి తెలంగాణ. పొద్దుగాల ఎర్రటి సూర్యుడు బయటికి రాకముందు, అంటే ఇంగ్లీషు భాషలా సన్ రైజింగ్ కాకముందే రైతులు లైన్ల నిలబడే అసలైన రైజింగ్. యూరియా సంచుల కోసం సగం నిద్రపోయి 4 గంటలకే లేసొచ్చి లైన్లు కట్టుడు. అట్లా వచ్చిన రైతుల కోసం పోలీసులను పెట్టుడు రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన జింగ్ రైజింగ్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల సెంటర్ల రైతన్నలు పడుతున్న యూరియా కష్టాలు రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలనలా కేంద్ర సర్కారు పంపుతున్న యూరియా వల్ల ఏ కష్టాలు లేకుండా రైతులు ఎంత కావాలంటే అంత యూరియా తీసుకొని పోతున్నారు. ఎప్పుడు యూరియా కోసం వచ్చినా కావాల్సినంత ఇస్తున్నారు. ఇటువంటి పరిపాలనను పొద్దుగాల లేచి కళ్ళకు అద్దుకోవాలి. అందుకే లైన్ల నిలబడ్డ రైతన్నలు ఏం మాట్లాడుకుంటున్నారో ఓసారి నుర్రి. 50,000 మెజార్టీ వచ్చింది ఆ మాత్రం నిలబడకపోతే ఎట్లుంటది? ఇన్నర్ కదా, మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీ నాయక్ ను 50,000 మెజార్టీతోని గెలిపించుకున్నాం. గాయంత నిలబడకుంటే ఎట్లనయ్యా అంటున్నాడు. తప్పది మరి, చేసుకున్న కర్మానికి ఏడ్చుకుంటా కాపురం చేయాలన్నట్టు మాట్లాడుకుంటున్నారు రైతన్నలు. కాంగ్రెస్ సర్కార్ ఇట్లా చేస్తున్నందుకు రైతులకు పొద్దుగాల 4 గంటలకు లేసుడు అలవాటైతది. యూరియా సెంటర్లకు వచ్చుడుతోని ఎక్సర్సైజ్ చేసినట్టు అయితది. గంటల కొద్ది లైన్ల నిలబడితే సూర్య నమస్కారాల యోగా చేసినట్టయి రైతుల ఆరోగ్యాలు మంచిగుంటాయి. అందుకే కాంగ్రెస్ సర్కార్ ను కండ్లకు అద్దుకోవాలి. ఇంతకంటే ఇంకేం కావాలి తెలంగాణకు? సన్ రైజింగ్ కాకముందే రైతులను లైన్లలో నిలబెట్టే రైజింగ్ తెలంగాణ.